మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము మేడగదిలోని అనుభవము. ఈ వర్తమానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ఈ వర్తమానాన్ని మేము ధ్యానించుచుండగా నీ జ్ఞాన సంపత్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాను. నీ వివేచన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వర్తమానం ద్వారా అనేకులు బలపడుటకు, నీ అనుభవానికి వారు వచ్చుటకు పరిశుద్ధాత్ముడ సహకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మేడగదిలోని అనుభవము. ఈ వర్తమానం టైటిల్ చెప్పినప్పుడు మీకు ఒకటి గుర్తొచ్చే ఉంటది. అపోస్తుల కార్యాల్లో ఉంటది. మేడగదిలో పెంతెకోస్తు దినమునందు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని శిష్యులు మరియు శిష్యులతో పాటు ఉన్న కొంతమంది స్త్రీలు 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అయితే దీని గురించి ధ్యానించుకునే ముందు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని చదువుకున్నట్టయితే, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. అంతకు ముందు అధ్యాయం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చదివినట్టయితే, యేసుక్రీస్తుల వారు ఆరోహణమైన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అంతకు ముందు బస చేస్తున్న మేడగదిలోకి వస్తారు. అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే, యేసయ్య వాళ్ళకి ఆరోహణం అయ్యే ముందు చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం గురించి కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు గాని పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందుతారు. ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని యేసయ్య చెప్తారు. యెరూషలేం దాటి వెళ్ళొద్దని చెప్తే వీళ్ళందరూ 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి ఎడతెగ ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఆరోహణమైన తర్వాత, అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన 50 రోజులకి పెంతెకోస్తు పండగ దినం వచ్చింది. ఆ రోజున వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యంలో గడగడమని ఒక బలమైన గాలి వంటి ధ్వని వచ్చి ఆ ఇల్లంతయు నిండుకుంటే అగ్ని జ్వాల నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కల మీద రాలుతుంటే మిగతా చుట్టూ చూసే వాళ్ళందరూ భక్తి గల యూదులే. తర్వాత వచనాలు చదివినట్టయితే అందరూ భక్తి గల యూదులే. వాళ్ళల్లో కొంతమంది విభ్రాంతి పొంది ఇదేంటి అని ఆశ్చర్యపడతారు. కొంతమంది ఏమో వీళ్ళు ఏమన్నా కొత్త ద్రాక్షారసం దాగారేమో అని అపహాస్యం చేస్తారు. అయితే ప్రియ దేవుని భక్తులారా, మీరు ఏ అనుభవంలో ఉన్నారు? ఈ మేడగదిలోని అనుభవాలు 2 రకాలు. ఒకళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్న వారి అనుభవం అంటే, ఇంకొకటి చుట్టూ చూసేవారి అనుభవం. చుట్టూ చూసే వాళ్ళు కూడా భక్తి గల వాళ్ళే. కానీ ఎవరైతే అనుభవం గుండా వెళ్ళలేదో వీళ్ళకి ఎలా కనిపిస్తారంటే, వీళ్ళు ఏమైనా మత్తులుగా ఉన్నారా, అపహాస్యం చేస్తారు. లేకపోతే విభ్రాంతి పడి ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇట్లాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది కేవలం అపోస్తులకి మాత్రమే కాదు, సర్వజనులందరికీ ఇవ్వబడింది. యోవేలు ప్రవక్త ద్వారా పేతురు ఏమని చెప్పాడంటే, ఇది చూసి మీకేదో వింత జరిగినట్లుగా అనుకోకండి అని పేతురు చెప్తాడు. యోవేలు ప్రవక్త ద్వారా ఈ వాగ్దానం అనేది మనకి ఇవ్వబడింది. అంత్య దినముల యందు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరేస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులకి దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులకి కలలు కంటారు అని చెప్తారు. అయితే అంత్య దినాలంటే అపోస్తల కాలంలా కాదు. అపోస్తల కాలం టైం మాత్రమే అంత్య దినాలు కాదు. అంత్యకాలం అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధానం చెందుతారో అప్పటి నుంచి యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు అంత్యకాలం అనేది అంటారు. ఎందుకంటే మనం ఇక్కడ చదివినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినని పౌలు కొరింథీయులకు రాశాడంటే ఇశ్రాయేలీల గురించి అంతకుముందు ఏం జరిగిందో తర్వాత అన్ని ఒక్కొక్కటిగా చెప్తూ చివరిలో ఏమని చెప్తాడంటే ఇవన్నీ దృష్టాంతములుగా వాళ్ళకు సంభవించాయి. ఎందుకంటే అంతే యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకే. అంటే యుగాంతంలో ఎవరున్నారు? పౌలు యుగాంతంలో ఉన్నాడు, మనము యుగాంతంలో ఉన్నాం. యేసయ్య రెండవ రాకడ వచ్చేంత వరకు యుగాంతంలో ఉన్నాం. అయితే ఈ సర్వజనులందరి మీద యేసయ్య ఆత్మని కుమ్మరేస్తాడు. మరి మేడగదిలో 120 మంది అపోస్తులు ఆ మేడగదిలో అనుభవం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారు. అయితే మీ జీవితాల్లో అలాంటి అనుభవం పొందాలని ఆశపడుచున్నారా? అగ్నిజ్వాల నాలుకలుగా విభాగింపబడి అక్కడ అన్య భాషలతో మాట్లాడసాగిరి. అయితే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడసాగిరి. ఈ అనుభవం అనేది మీకుందా? అన్య భాషల్లో మాట్లాడే అనుభవం ఉందా? ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు కోరుకున్నట్లయితే ఈ అనుభవాన్ని మీకు ఇస్తాడు. ఇక్కడ శిష్యులకి మనకి ఉన్న తేడా ఏంటంటే ఈ శిష్యులకి కొంతమంది ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడుతున్న వారికి ఉన్న తేడా ఏంటంటే శిష్యులు యేసయ్య పర్టికులర్ టైం చెప్పలేదు, వెయిట్ చేయండి అన్నాడు. కానీ వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ యేసయ్య ఆరోహణమైన 10 రోజులకే వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు. ఒకవేళ 1 సంవత్సరం వరకు రాలేదనుకోండి పరిశుద్ధాత్మ బాప్తిజం, ఖచ్చితంగా వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళే, ఎడతెగక రొట్టె విరుస్తూ ఉండేవాళ్ళే, నిష్కల్మషంగా ఒకరినొకరు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండేవాళ్ళే. మరి అలాగా దేవుని కోసం ఎదురు చూసే స్వభావం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. మరి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టైం అనేది మనం దేవునికి ఇవ్వాలి. అంటే ఒక పేరుకి మాత్రమే దేవునికి సమయం ఇచ్చి ఏదో ఆ సమయం గడిచిన తర్వాత ఇతర విషయాల గురించి వారికి నచ్చిన దాని గురించి ఎక్కువగా ఆ ధ్యాస పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంతమందిని చూసినట్టయితే చర్చిలో చాలా బాగా ఆరాధిస్తూ దేవుని వాక్యం వింటూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సేపు బైబిల్ని చదువుకుంటూ కొంతమందికి బైబిల్ని టీచ్ చేస్తూ ఇంట్లో పిల్లలకి చెప్తూ, పెద్దవాళ్ళైతే పిల్లలకి చెప్తూ, మరి యవ్వనస్తులైతే వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ లేకపోతే ప్రేయర్స్ చేస్తూ భక్తిగా గడుపుతారు. కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవం అనేది బలంగా అక్కడ ఒక బలమైన గాలి వీస్తూ ఉంటుంది. అంత బలమైన గాలి వీసి ఇల్లంతా నిండినప్పుడు అగ్ని జ్వాల నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కళ్ళ మీద రాలినప్పుడు వేరే వాళ్ళకి అవి కనబడలా. అగ్ని జ్వాల నాలుకలు వాళ్ళకి కనబడలా. ఆ బలమైన గాలి వంటి శబ్దము వారికి కనబడలా, వారికి వినపడలా. ఎందుకు వినపడలేదు అంటే వాళ్ళు ఆత్మ యొక్క గ్రహింపులో లేరు. వారు పేరుకి భక్తి గల జనమే. ఆ భక్తి ఎలాంటిదంటే దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని ఇష్టపడేంత భక్తి కాదు. దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని ఇష్టపడే వాళ్ళు ఎలాగా ఉంటారంటే వాళ్ళు వేరే పనులు చేస్తున్నా కూడా దేవుని యొక్క ధ్యానం గురించి, దేవుని యొక్క ప్రార్థన గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచిస్తారు. వాక్యం అంటే బైబిల్ కాదు, వాక్యం అంటే బైబిల్లో ఉన్న వాక్యము మన జీవితాల్లో ఫలించడమే. అంటే దేవుని వాక్యం మనలో ఉంది, దేవుడు మనలో నివాసం చేస్తాడు. నేను ఎప్పుడైతే నడుస్తానో, నేను ఎప్పుడైతే పలుకుతానో, నేను ఎప్పుడైతే దేవుని కార్యాలు చేస్తానో అలాగా వాక్యం ప్రకటింపబడుతూ ఉంటుంది, వాక్యం పని జరుగుతూ ఉంటుంది. వాక్యం అంటే కేవలం అక్షర రూపంగా ఉన్నది కాదు. బైబిల్లో ఉన్న వాక్యము దేవుని యొక్క ఆజ్ఞలు మనం నేర్చుకునేవే. కానీ ఆ వాక్యం క్రియారూపం దాల్చినప్పుడే, ఇఫ్ యు ఆర్ ఏ గ్లోరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్స్ పవర్, ఇఫ్ యు ఆర్ ఏ గ్లోరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దెన్ ఓన్లీ ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రతిబింబం చేసేలాగా ఉండాలి. అందుకే విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవధారలు బయలుదేరతాయని వాక్యం సెలవిస్తుంది. అయితే నీలో నుంచి ఎన్ని జీవధారలు బయలుదేరాయి? 1
లేకపోతే జీవధార అంటే ఏంటో తెలుసా? ఇంకా ఆగదు. నీకు సమస్య వస్తుంది, ఫిజికల్ రియల్ లో ఫిజికల్ గా నీకు అనేకమైన కష్టాలు వస్తాయి, కానీ ఆగదు. కంటి ముందు పరిస్థితులు కనిపించవు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులకి ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు యొక్క భక్తులకి, ఆయన యొక్క సహవాసాన్ని ఇష్టపడే వాళ్ళందరూ ఏంటంటే ఆయన ఆత్మకు సంబంధించిన విషయాల మీద వాళ్ళు ఫిజికల్ రియల్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆత్మతో సంభాషిస్తూ ఉంటారు. ఈ లోకపరంగా నొప్పి కలుగుతున్న ఆ నొప్పి వాళ్ళకి తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమనంటాడంటే, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా సరే యేసు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపని నేరం అని చెప్పాడు. ఎందుకు చెప్పడేలాగా అంటే ఫిజికల్ గా, శారీరకంగా, మానసికంగా మనల్ని హింసించే హింసలు, మన పెట్టే కష్టాలు ఎక్కడ మనల్ని యేసయ్య ప్రేమ నుంచి ఎడబాపని ఏరట్లేదు. అలాంటి అనుభవంలో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శబ్దము వినబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రాలుతుంది. నీ మీద రావాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ కావాలనుకుంటున్నావా? అన్య భాషలు మాట్లాడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు, నీవు గనక దేవుని ఎడతెగక ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎడతెగక ప్రార్థించడం అంటే ఏంటి? ఒక గంట సేపు ప్రార్థన చేయడమా, 2 గంటలు చేయడమా, 3 గంటలు చేయడమా? దేవునితో ఎంత సమయం ప్రార్థన చేస్తున్నా సరే నీకు సమయం ఉందంటే దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోవట్లేదు. గంట అవుతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోవట్లా. 2 గంటలు అవుతుంది, ఇంకా 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 అగ్నిలో మండుకోవాలనిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ ఆకర్షణ. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ అగ్ని అనేది నీలో ఉండాలి. యేసయ్య ఏమని చెప్తాడు? విశ్వసించిన వాడి హృదయంలో నేనును నా ఈ తండ్రి వచ్చి నివాసం చేస్తాము అని చెప్తాడు. ఐ విల్ మేక్ ఎ అబోర్డ్ ఇన్ హిమ్. అయితే దేవుని యొక్క వాక్యము నీ జీవితం ద్వారా ప్రత్యక్షం అవుతూ ఉన్నదా? యేసయ్య యొక్క వాక్యాన్ని ఇప్పుడు చదివి కొంచెం సేపు పంట పట్టించుకొని, లేకపోతే అప్పుడప్పుడు చేసే ఒక నులువెచ్చని స్థితిలో ఉంటే నీవు కార్యములు చేయలేవు. ప్రియ దేవుని బిడ్డ, నీవు యొక్క దేవుని యొక్క శక్తి కేంద్రంగా ఉండాలి. ఎందుకంటే నీలో ఆత్మ ఫలం ఉండాలి, నీలో దేవుని శక్తి ఉండాలి. 2 ఉండాలి. ఆత్మ ఫలము ఉంటే సరిపోతుందని చెప్పి అది మాత్రమే ఉందనుకోని దేవుని శక్తిని నీవు ప్రతిబింబింప చేయనట్టయితే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టలేవు. ఎందుకంటే శక్తి చేత కాదు, బలమ చేత కాదు, ఆత్మ చేతనే జరుగుతుందని దేవుడు చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం అంటే శక్తితో కూడుకున్నది. ఆ శక్తి నీలో లేనప్పుడు, ఆ దేవుని యొక్క వాగ్దానము నీలో కనబడినప్పుడు కార్యములు జరగవు. జరిగిన చాలా మైన్యూట్ గా ఉంటాయి, పెద్దగా ఏం జరగవు. గంటలు ప్రార్థించినా సరే కార్యాలు జరగవు. కొన్నిసార్లు అయితే నువ్వు అనుకున్న దానికి విరోధంగా జరుగుతుంది. అది దేవుని ఇష్టానుసారంగా ఉన్నదైతే అది సరే, కానీ దేవుడికి నీవు మధ్య ఎడబాటును కలిగించేది ఏది నీ జీవితంలో నీవు అనుమతింపకూడదు. ఏలియా ఎలాంటి వాడు? ఆయన మనలాంటి మనుష్యుడే. మనలాగా రక్త మాంసములు ఉన్నవి, మనలాగా శారీరక కోరికలున్నాయి, మనలాగా ఇంద్రియ నిగ్రహములు కల్పించుకునే శక్తి ఉంది. ఇన్ని ఉన్న ఎటువైపు మొగ్గు చూపాడు? దేవుడి కోసం రోషంగా బతకాలని కోరుకున్నాడు, బలంగా కోరుకున్నాడు. ప్రార్థన అనుభవం, ప్రార్థించినప్పుడు అగ్ని 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 మండుకుంటుంది. అందుకే ఏలియా మాటకి అంత పవర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దిగింది. పరలోకం నుంచి ఆ శక్తి దిగినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలు జరుగుతుంది. నా మాట చొప్పున 3.5 సంవత్సరంలో ఇక్కడ వర్షం పడకూడదు అంటే పడలేదంట. దేశం కరువు పట్టుకుని పోయింది. మరలా ప్రార్థించినప్పుడు ఆ సమయం అయిపోయిన తర్వాత మరలా వర్షం పడింది. ఎంత గొప్ప శక్తి కలిగి ఉన్నాడు, అగ్ని శక్తి కలిగి ఉన్నాడు. మన దేవుడి శక్తి అగ్ని. ఆయన నేత్రములలో అగ్ని ఉంటది. మన శత్రువుల మీద, అంటే శత్రువులు అంటే శారీరకమైన శత్రువులు కాదు, లోకపరమైన శత్రువులు కాదు. మన శత్రువులు ఎవరంటే ఆకాశమందున్న ఆత్మలు, ఆకాశమందున దుష్టులు, ఆకాశమందున సేనలు. వీటితో మనము రెజిల్ చేస్తున్నాం. వీఆర్ నాట్ రెజిలింగ్ అగైన్స్ట్ ద ఫ్లెష్ బట్ విత్ ద పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్ వీఆర్ రెజిలింగ్. పౌలు అలాగనే 3వ ఆకాశానికి వెళ్ళాడు కదా. మొదటి ఆకాశంలో ఏం చూశాడు? 2వ ఆకాశంలో ఏం చూశాడు? 3వ ఆకాశానికి వెళ్ళాడు కదా. అప్పుడు పౌలు 3వ ఆకాశానికి వెళ్ళినప్పుడు చెప్పలేదు, నేను మనుష్యులు కూడా
చెప్పలేనటువంటివి నేను చూశాను, నేను చెప్పను అని చెప్పేసి పౌలు అంటాడు. అందుకే ఏమంటాడంటే, నేను ఆకాశం అందున్న వాటితో పోరాడాను, నేను పోరాడానని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన పోరాడాడు. హీ హాస్ డన్ ఇట్, యు మస్ట్ డూ ఇట్. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూసుంటావు, కానీ నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూసినా అవి ఆగిపోయి ముందుకెళ్ళి ఉన్న నీ భక్తి జీవితం వల్ల దేవుని బలం ప్రత్యక్షమవకుండా ఆగిపోతుంది. నువ్వు అనేకులకి వెలుగుగా ఉండలేకపోతున్నావు. ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే, నీవు దేవునిలో పరిపూర్ణంగా ఇమిడిపోలేదు, దేవుణ్ణి పరిపూర్ణంగా నీలో పెట్టుకోలేదు. దేవుని వాక్యము నీ ద్వారా ప్రత్యక్షం అవ్వాలి. ఎలాగవ్వాలంటే, ఇలా రాసిపెట్టింది. ఏ సిచ్యువేషన్ జరిగినా దేవుని వాక్యము ఎలాగ రాసిపెట్టిందో వివేచించాలి. ఎందుకంటే సాతాను కూడా వాక్యం ద్వారా మాట్లాడతాడు. సాతాను యేసుక్రీస్తుల వారినే వాక్యం ద్వారా మాట్లాడాడు కదా, మరి నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు వాడికి ఎలా చెప్తావు? నీ దగ్గర యెహోవా యొక్క వివేచనాత్మ కలిగి ఉండాలి. ఆ ఆత్మ యేసుక్రీస్తుల వారు ఇస్తారు. కనుక నువ్వు యేసుని నువ్వు ధరించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, అగ్ని వలె నువ్వు మండుకుంటే ఇంక ఈ లోకపరమైనదంతా నీలో చచ్చిపోతుంది. ఎందుకంటే నీకు ఇష్టం ఉండదు, ఈ లోకం వైపుకి ఇష్టం పెట్టవు. ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తున్నా పక్కకు తప్పుకొనిలే అనుభవం ఉండాలి. ఆ మేడగది అనుభవం అనేది భయంగా బతికే పేతురు, ప్రాణ భయంతో బతికిన పేతురు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడంటే, నోటి మాటతో నాకు కలిగింది వేస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేవమని కాళ్ళు పనిచేయని వ్యక్తిని మాట ద్వారా యేసు యొక్క వాక్యం అంటే ఆ మాటను వాక్యాన్ని విడుదల చేసినప్పుడు అతని యొక్క కాళ్ళు చక్కగా బాగా లేస్తాడు. ఆ బోల్డ్నెస్ ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు బోల్డ్నెస్ ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని శక్తిని మనలో కుమ్మరేశాడు. మన లోపల పరిశుద్ధమైన అగ్ని కొలువు ఉంటది. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. మరి సీనాయి పర్వతంలో అగ్ని పొదలో యేసుక్రీస్తు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు అగ్ని మండుతుంది గాని పొద కాలిపోల. అలాగే ఆ పొదవలే మనం ఉండాలి. యేసయ్యని మనము దహించు అగ్నిలాగా కలిగి ఉండాలి. అప్పుడు మన శత్రువు మన దరిచేదు. మేడగదిలోని అనుభవము అనుభవించిన వాడికి వేరు, చుట్టూ చూసేవాడికి వేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చుట్టూ చూసేవాళ్ళలాగా ఉన్నావా, లేకపోతే అనుభవం చెందేవాళ్ళలాగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మేడగది అనుభవంలోకి మీరందరూ రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకోవాలి. మీ యొక్క శక్తి అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే ప్రబలవ్వాలి. కానీ ఇంకా దేని ద్వారా మీ శక్తి అనేది, ఈ లోకపరమైన శక్తి కానీ, ఈ లోకపరమైన టాలెంట్ కానీ దేనికి కొరకాదు. దేవుడిచ్చిన టాలెంట్ ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. అప్పుడే దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? బలా మంచి దాసుడు అంటాడు. దేవుడు నీకు టాలెంట్ ఇచ్చినప్పుడు, తలాంతి ఇచ్చినప్పుడు దాన్ని ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటే ఏమంటాడంటే, సోమరమైన చెడ్డదాసుడా. సోమరమైన చెడ్డదాసుడు అనిపించుకుంటావా, బలా మంచి దాసుడు అనుకుంటా. అయితే చాలా మందికి అన్య భాషలు అనేవి ఇంకా రాలేదు, అన్య భాషలు మాకు ఇంకా రాలేదు అనుకుంటారు. అన్య భాషలు రావాలి అని దేవుని మీరు ఖచ్చితంగా అడిగినట్టయితే, దానికోసం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే నేను బాప్తిజం తీసుకున్నప్పుడు వెంటనే నాకు పరిశుద్ధాత్మ శక్తి అనేది నన్ను తాకింది. కానీ నాకు 2-3 పదాలే అన్య భాషలు వచ్చాయి. కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను తాకి నాకు తెలుగు లాంగ్వేజ్ కంటే కూడా అన్య భాషలు ఎక్కువగా మాట్లాడేంత శక్తి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అది కోరుకున్న దాన్ని బట్టి, ఆయన్ని బట్టి ఆసక్తితో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆసక్తితో మనం పిలిచినప్పుడు మనం దేవుని కార్యాలు చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మేడగది అనుభవం అనేది నీ జీవితంలో రావాలని ఆశపడుచున్నావా? మేడగది ప్రత్యక్షత నీ జీవితంలోకి రావాలని ఆశపడుచున్నావు అయితే ఇప్పుడే నాతో ఏకీభవించు. నేను పరిశుద్ధాత్మ శక్తిని యేసయ్య నీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. లేబ్రాకా షప్రికాల్లో ప్రపోహెల్లెంబ్రె కసి లెంగ్రికోలెంబ్రో కమ్మహ షప్లక రమ్మ సిక్రోమయ్య కెల్లక రమ్ముంది కరమ్మ లెబ్రోంబహ సిక్రబహ
షి. యేసు నామంలో ఎవరైతే అంగీకరిస్తున్నారో నజరేయుడైన యేసయ్య నీ యొక్క మేడగది అనుభవము అయా తండ్రి 120 మందికి ఎలాగ ఇచ్చావో నీ అగ్నిని వారిలోకి ప్రభా తండ్రి నైనా ఆ బాప్తిస్మాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో వారు నిండుకొనున్నట్టుగా అయా ప్రభువ అగ్ని జ్వాల నాలుకలు విభాగింపనట్టుగా కనబడి వారి మీద రాలితే అన్య భాషలు మాట్లాడినట్టుగా యేసు పరిశుద్ధ నామములో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొందరుగాక. నీ నామములో సూచక క్రియలు అయా ప్రభ చేదురుగాక. విశ్వసించిన వారి ద్వారా ఈ సూచక క్రియలని నువ్వు చెప్పావు కదా, వాటన్నిటిని వారు పొందుకొందరుగాక. యేసు పరిశుద్ధంలో అంత్య దినములో సర్వ జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవా, మేడగది ప్రత్యక్షత ఈక్షిస్తున్న వారి అందరి ఎవరైతే ప్రభు కోరుకుంటారో మహిమాత్మ దివ్యాత్మ పరిశుద్ధాత్మ దిగి వచ్చి యేసు నామములో Lord touch them in Jesus mighty name. Let the fire of the God will go into them in Jesus mighty name. Lord bless them with your mightiness in Jesus mighty name. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొందరుగాక, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొందరుగాక. మీ విశ్వాసము ఇంకను స్థిరపరచబడునుగాక. నీ ప్రత్యక్షత అనేకులకు గొప్ప మాదిరిగా ఉందరుగాక. మీరు లోకమునకు వెలుగుగా ఉందరుగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్.